ద టుమారో వార్. ఈ సినిమా 2021లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే 2051లో ఏలియన్స్ ఎర్త్ మొత్తాన్ని ఆక్రమించి హ్యూమన్స్ అందరినీ చంపేస్తాయి. హీరో పాస్ట్ నుంచి ఫ్యూచర్లోకి టైం ట్రావెల్ చేసి ఏలియన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఉండే ఫైట్ సీన్ కానీ, క్లైమాక్స్లో ఉండే ఫైట్ సీన్ కానీ నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అసలు. యాక్షన్ మూవీ లవర్స్కి ఈ సినిమా మస్ట్ వాచ్ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ జంగిల్ క్రూజ్. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు మనిషికి చావు లేకుండా చేసే చంద్రబింబ పుష్పం కోసం వెతుకుతూ ఉంటారు. ఈ సినిమా ఒక ట్రెజర్ హంట్ సినిమా. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు చేసే అడ్వెంచర్స్ అయితే సూపర్గా ఉంటాయి. ముఖ్యంగా విలన్తో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ట్రెజర్ హంట్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. మిస్ అవ్వకుండా డెఫినెట్గా చూడండి. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ వలేరియన్ అండ్ ద సిటీ ఆఫ్ 1000 ప్లానెట్స్. ఈ సినిమా 2017లో రిలీజ్ అయిన ఒక విజువల్ వండర్. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి చేసే అడ్వెంచర్స్ అయితే సూపర్గా ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే ఇన్స్టెంట్ క్రష్ అంతే. ఇది ఒక స్పేస్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ. ఏలియన్స్తో ఉండే సీన్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంటాయి. స్పేస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఎపిక్ విజువల్ వండర్. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఎక్స్ట్రాక్షన్. ఈ సినిమా ఒక సర్వైవల్ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో హీరో క్రిస్ హెమ్స్వర్త్, అదే మన ఉరుముల దొర. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్ ఉంటాయి. సర్వైవల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. నెంబర్ 5 ఎక్స్ట్రాక్షన్ పార్ట్ 2. పార్ట్ 1 కంటే కూడా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ని ఎక్కువ రివీల్ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అయితే పార్ట్ 1ని మించిపోయి ఉంటాయి. నాకు కూడా పార్ట్ 1 కంటే ఈ సినిమానే ఎక్కువ నచ్చింది. ముఖ్యంగా లాంగ్ టేక్ యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్లో సూపర్ ఇంటెన్సిటీని, థ్రిల్ని మెయింటైన్ చేశారు ఈ సినిమాలో. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ అయితే తోపున్నాయి. డెఫినెట్లీ ఈ సినిమాను కూడా మిస్ అవ్వకుండా చూడండి. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ డోలిటిల్. ఈ సినిమాలో హీరో యానిమల్స్తో మాట్లాడగలడు. హీఈస్ ఏ యానిమల్ డాక్టర్. ఈ సినిమాలో హీరో యానిమల్స్తో పనులు చేయించుకోవడం, వాటితో కమ్యూనికేట్ అవ్వడం అండ్ యానిమల్స్తో పాటు హీరో చేసే అడ్వెంచరస్ జర్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఇది కూడా ఒక ట్రెజర్ హంట్ టైప్ ఆఫ్ మూవీ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఈ సినిమాని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ చూడండి. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ అవుట్లాస్. ఇది ఒక కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్. హీరో ఆ సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే స్టోరీ. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫన్నీ కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 8 ఇన్ ద లిస్ట్ ద రౌండప్. ఈ సినిమా అవుట్లా సినిమాకి సీక్వెల్గా వచ్చింది. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2లోనే ఇంకా భారీగా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా హీరోకి విలన్కి మధ్య ఉండే ఫైట్ సీన్స్ అయితే సూపర్గా ఉంటాయి. విలన్ ఈ సినిమాలో చాలా టెరిఫిక్గా ఉంటాడు. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి.